హై వ్యూవర్స్, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతను మాట్లాడుతూ ఈ పెహల్గామ్లో ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి వారికి సంబంధించి ఇండైరెక్ట్గా అనేసాడండి. ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని తిడుతున్నారంటే మనం పడాలి. ఎస్, అది దేవోభవ అంటూ విదేశాలను ఆహ్వానిస్తున్నాం, టూరిజాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి టూరిస్టులు వెళ్ళమని చెప్తున్నాం. మోడీ చేతుల్లో సురక్షితంగా దేశం ఉందని చెప్పాం, వెళ్ళారు కానీ దారుణంగా చనిపోయారు అంటూ మధుసూదన్ రావు కావలికి సంబంధించి అతను జనసేన కార్యకర్త అంట, ఓ రకంగా జనసేన లోకల్ లీడర్ అంట, జనసేన పార్టీ యాక్టివిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాడంట. ఆ కుటుంబం పరామర్శకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఇదే అడిగిందంట, సార్ మీరేంటి సార్ హ్యాపీగా టూరిజం ఎంజాయ్ చేయండి అని చెప్పారు సార్, వెళ్ళాం సార్, చనిపోయాడు సార్ నా భర్త అంటూ ఆమె అంటూ ఉంటే పవన్ కళ్యాణ్కి అసలు సౌండ్ లేదంట. సారీ సార్ వేరే విధంగా అన్నానంటే ఏం పర్లేదు అన్నమ్మ అని చెప్పేసి అన్నారంట. వీడికి మెయిన్ ఇంటెన్షన్ నిజంగా చెప్తున్నా, పాలకులు అన్నవాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటూ రీసెంట్ అనాలిసిస్ వింగ్ మన స్పై యొక్క రిపోర్ట్స్ సేకరిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దట్టు అక్కడ టెర్రరిస్టులు ఉండే ఏరియా అనుకున్నప్పుడు అది సమస్యాత్మక ప్రాంతం ఉన్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే గుర్తు చేశాడు. నేను మొన్న కూడా చెప్పా, ఎస్ ఎన్ఐఏ ఫెయిల్యూర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది చెప్పా, కానీ దీనిని మోదీ బీహార్ ఎన్నికల కోసం వాడుకుంటాడు, బెంగాల్ ఎన్నికల కోసం వాడుకుంటాడు, శవరాజు పళ్ళు రాళ్ళ కొడతాని చెప్పా. నేను ఆ వీడియో కూడా పెట్టాను, నేహా సింగ్ రాథోడ్ అనే వీడియో పెట్టా, ఒక ఆడ ఉంది బాబాయ్, దానికన్నా కామెంట్లో వచ్చి డిలీట్ చేయడానికి నా మైండ్ పోతుంది, అందుకని వీడియోని తీసి అవతల పడేసాం. ఘోరంగా కామెంట్లు ఆమె తిడుతూ, ఆ కామెంట్లో వల్ల కాలం నేనే చదవలేకపోయా అసలు. దట్టు మన ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడతాని చెప్పేసి నేను తీసేసాను. సో విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ వచ్చేసి కాపాడుకోలేకపోయావమ్మా, కనీసం మీకన్నా అండగా ఉంటామమ్మా అంటూ ఆ కుటుంబానికి 50 లక్షల భారీ ఆర్థిక సాయం ప్రకటించాడు. 50 లక్షలండి, తన సొంత డబ్బులు అవి ఓ రకంగా పార్టీకి సంబంధించి అంటే. అండ్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. టెర్రరిస్టుల దాడిలో చనిపోయినా, నార్మల్గా ఎవరైనా చనిపోయినా వాళ్ళు మన పార్టీ అంటే అండగా ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ నాకు బాగా నచ్చేది. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఇదే విధంగా ఉంటారు. కానీ మీరు వైసీపీ చూడండి, వచ్చామా ముసిముసి నవ్వులు నమ్మామా, కాసేపు ఫోటోలు దిగామా, అతను ఎందుకు చనిపోయినా సరే అనవసరం, శవరాజకం చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని నిందలేయాలి, రైట్కి వెళ్ళిపోదాం పదంట్రా టైం అయిపోయింది. ఈలోపు వాళ్ళు వస్తే వీళ్ళు సెల్ఫీలు దిగాలి. ఎక్కడన్నా పరామర్శకు వెళ్తున్నప్పుడు మనిషినోడు ఎలా వెళ్తాడు? ఈరోజు పవన్ కళ్యాణ్ ఎలా వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు ఎలా వెళ్ళాడు మన వేరే చౌదరి దగ్గరికి? ఇది పరామర్శించడం. కానీ జగన్మోహన్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేయండి, మనం వినుకొండలో ఒకళ్ళు చనిపోయినా, ఇంకో చోట ఒకళ్ళు చనిపోయినా, చనిపోయారంటే పండగ ఎక్కడ లేని పండగ అనమాట జగన్మోహన్ రెడ్డికి. ర్యాలీలు ర్యాంక్ కుప్పల జనాలు ధ్యాని చూస్తారు తెలియదు, మొత్తం జాంబీలాగా వస్తారు ఒక్కొక్కడైతే. సరే వీడియోకి ఇంటెన్షన్ ఏంటండి, కావలి మసూద్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నప్పుడు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాడు. అండ్ పవన్ కళ్యాణ్ మరలా మెచ్చుకున్నా మరొక మారి క్లియర్ చేశాడు, ఎస్ ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్, ముందే మనం అన్ని కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండలేకపోయాం, తప్పిదం జరిగింది అన్నాడు. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాం, కంటి తైలేపులు కనిపెట్టుకు తిరగాలి. సో బీ కేర్ఫుల్.